మెయిన్ వీడియోలోకి వెళ్లే ముందు ఎన్టీఆర్ డ్రాగన్ గ్లిమ్స్ చూసినోళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయండి. సరే, ఇక మెయిన్ వీడియోలోకి వెళ్దాం. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ అందుకుని ఆ తర్వాత లాస్ట్ ఇయర్ మిరాయ్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర విజువల్ వండర్ క్రియేట్ చేసిన మన యంగ్ సూపర్ హీరో తేజ సజ్జా ఇప్పుడు మిరాయ్ సీక్వెల్ తో రాబోతున్నాడు. అంటే మిరాయ్ 2 షూటింగ్ ఆల్రెడీ సైలెంట్ గా స్టార్ట్ అయిపోయింది. అదెక్కడ, అసలు మూవీ టీమ్ ప్లాన్ ఏంటి అని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. కార్తిక్ ఘట్టంనేని డైరెక్షన్ లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన మిరాయ్ సినిమా లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో రిలీజ్ అయి ఎలాంటి సంచలనాలు సృష్టించిందో మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మిరాయ్ 2 మూవీకి సంబంధించిన షూటింగ్ పనులు అఫీషియల్ గా షురూ అయ్యాయి. ప్రెజెంట్ ఈ సినిమా షూటింగ్ మన వైజాగ్ లో జరుగుతుంది. అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. సాధారణంగా ఏదైనా సినిమా హిట్ అయితే సీక్వెల్ కోసం కథ, రెగ్యులర్ షూటింగ్ అంటూ చాలా టైం తీసుకుంటారు. కానీ మన యంగ్ హీరో తేజ సజ్జా మరియు డైరెక్టర్ కార్తిక్ మాత్రం చాలా స్మార్ట్ గా ప్లాన్ చేశారు. ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం, పెద్ద పెద్ద పాన్ ఇండియా సినిమాలు విఎఫ్ఎక్స్ పనుల ఆలస్యం కారణంగా నెలల తరబడి వాయిదా పడుతున్నాయి. అందుకే ఈ తప్పు మిరాయ్ 2 కి జరగకూడదని మూవీ టీం ఒక స్కెచ్ వేసింది. రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కావడానికి ఇంకాస్త టైం పడుతుంది. కానీ సినిమాలోని మోస్ట్ క్రిటికల్ పార్ట్ అయిన భారీ విఎఫ్ఎక్స్ బ్లాక్స్ కోసం అవసరమైన బ్లూ ఆర్ గ్రీన్ మ్యాట్ షాట్స్, బ్యాక్గ్రౌండ్ షాట్స్ అండ్ గ్రాఫిక్స్ ప్రిపరేషన్ షాట్స్ ను ఇప్పుడే కంప్లీట్ చేయాలని డిసైడ్ అయ్యారు. హీరో తేజ సజ్జాతో కలిసి ప్రత్యేకమైన విఎఫ్ఎక్స్ కి సంబంధించిన షూటింగ్ వైజాగ్ లో మొదలైంది. దాదాపు 10 రోజుల పాటు ఈ షెడ్యూల్ నాన్ స్టాప్ గా జరుగుతుంది. ఇలా ముందే గ్రీన్ మ్యాట్ షాట్స్ తీసి విఎఫ్ఎక్స్ టీమ్ కి ఇవ్వటం వల్ల రెగ్యులర్ షూటింగ్ అయిపోయే లోపు గ్రాఫిక్స్ పనులన్నీ ప్యారలల్ గా పూర్తవుతాయి. దీని వల్ల సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అవ్వదు. అనుకున్న టైం కి సినిమా థియేటర్ లోకి వస్తుంది. మిరాయ్ పార్ట్ 1 లో అశోకుడి 9 గ్రంథాల హిస్టరీ, మంచు మనోజ్ విలనిజం మనల్ని బాగా ఆకట్టుకున్నాయి. మరి పార్ట్ 2 లో ఎలాంటి విజువల్ ఫీస్ట్ ఉండబోతుందో చూడాలి.